ధనుస్సు రాశి వారికి మే 27 బుధవారం, 28 గురువారం, 29 శుక్రవారం ఈ 3 రోజుల్లో జరిగే కొన్ని చిన్న సంఘటనలను అస్సలు తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే జీవితంలో పెద్ద మార్పులు వచ్చినప్పుడు ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయని చాలామంది నమ్ముతారు. మీ ఆలోచనలు మారుతున్నాయా? ఎవరైనా అకస్మాత్తుగా గుర్తుకొస్తున్నారా? మీ మనసు కొత్త నిర్ణయాల వైపు వెళ్తుందా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ధనుసు రాశి వారికి ఈ కాలంలో కనిపించవచ్చని చెప్పబడే 20 సంకేతాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇందులో మీ జీవితానికి దగ్గరగా అనిపించే పాయింట్ ఏదో కామెంట్లో చెప్పండి. నేను జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పుడు నేను గురూజీ రాజుగారిని సంప్రదించాను. అప్పుడు గురూజీ నా సమస్యలకు పూజలు చేసి పరిష్కారాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీకెవరికన్నా సమస్యలుంటే నన్ను అడుగుతున్నారు కదా, నేను చెబుతున్నాను వినండి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మీకు జ్యోతిష్యం పూర్తిగా చెప్తారు. ఒకసారి కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. 99 89 97 57 49. ఒకటవ సంకేతం, చాలా కాలంగా ఆలోచించిన పని అకస్మాత్తుగా మళ్ళీ గుర్తుకు వస్తుంది. ధనుసు రాశి వారికి మే 27, 28, 29 తేదీల మధ్య ఒక ప్రత్యేకమైన మానసిక మార్పు కనిపిస్తుంది. చాలా కాలంగా మీరు ఆలోచిస్తున్నా కానీ ప్రారంభించకుండా వదిలేసిన ఒక పని, ఒక లక్ష్యం, ఒక ప్లాన్ లేదా ఒక కళ మళ్ళీ మీ మనసులో బలంగా తిరిగి వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు అని మీకు అనిపిస్తుంది. గతంలో పరిస్థితులు, సమయం లేదా భయం వల్ల వదిలేసిన పని ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రావడం జీవితంలో కొత్త దశ ప్రారంభానికి ఒక సంకేతంలా అనిపిస్తుంది. ఈ సమయంలో మీకు ఇది ఇప్పుడే చెయ్యాలి అనే ఫీలింగ్ ఎక్కువగా వస్తుంది. కొందరికి ఇది ఉద్యోగ మార్పు గురించి, మరికొందరికి కొత్త బిజినెస్, కొత్త కంటెంట్ లేదా వ్యక్తిగత ఎదుగుదల గురించి. ఆలోచనలను నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి కూర్చొని ప్లాన్ చేయడం మంచిది. రెండవ సంఘటన, ఒక వ్యక్తి మాట మీ నిర్ణయాన్ని మార్చే అవకాశం ఉంటుంది. ఈ 3 రోజుల్లో ధనుసు రాశి వారికి ఒక సంభాషణ చాలా ప్రభావం చూపినట్టు అనిపిస్తుంది. అది కుటుంబ సభ్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మాట్లాడిన వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి చెప్పిన ఒక చిన్న మాట, ఒక సలహా లేదా ఒక ప్రశ్న మీలో కొత్త ఆలోచనలను పుట్టిస్తుంది. ఇప్పటి వరకు మీరు ఒక దశలో ఆలోచిస్తుంటే ఒక్కసారిగా మరో కోణంలో ఆలోచించడం మొదలు పెడతారు. కొన్నిసార్లు జీవితంలో పెద్ద మార్పులు పెద్ద సంఘటనల వల్ల కాకుండా ఒక చిన్న సంభాషణ వల్ల మొదలవుతాయి. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ వినిపించిన విషయాలను పూర్తిగా విస్మరించకుండా ప్రశాంతంగా పరిశీలించండి. మీకు సరైనదిగా అనిపించిన దాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్ళండి. మూడవ సంఘటన, ఉదయం లేవగానే కొత్త ఉత్సాహం అనిపిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ తేదీల్లో మానసికంగా కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా అలసట, ఆసక్తి లేకుండా లేదా ఆలస్యం చేస్తూ ఉంటే ఇప్పుడు కొంచెం మార్పు కనిపిస్తుంది. ఉదయం లేవగానే కొన్ని పనులు పూర్తి చేయాలి, ఏదైనా కొత్తగా ప్రారంభించాలి లేదా జీవితంలో ముందుకు వెళ్ళాలి అనే భావన కలుగుతుంది. ఇది కొన్నిసార్లు అంతర్గత మోటివేషన్ రూపంలో ఉంటుంది. మీరు గతంలో కంటే స్పష్టంగా ఆలోచిస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. ఈ సమయంలో వచ్చిన ఉత్సాహాన్ని ఒక చిన్న చర్యగా మార్చడం మంచిది. నోట్ రాయడం, ప్లాన్ తయారు చేయడం లేదా మొదటి స్టెప్ తీసుకోవడం. ఉత్సాహం వచ్చిన ప్రతిసారి అది వెంటనే పెద్ద ఫలితం ఇవ్వకపోయినా అలాంటి రోజులు ముందుకు తీసుకెళ్లే బలమైన ఆరంభంగా మారుస్తుంది. నాలుగవ సంఘటన, పాత సమస్యకు ఊహించని పరిష్కారం కనిపిస్తుంది. ధనుసు రాశి వారు చాలా కాలంగా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది డబ్బు, పని, కుటుంబం, సంబంధాలు లేదా వ్యక్తిగత నిర్ణయాలు ఏదైనా కావచ్చు. ఈ 3 రోజుల్లో ఆ సమస్యపై మీ దృష్టికోణం మారినట్టు అనిపిస్తుంది. గతంలో అసాధ్యంగా అనిపించిన విషయం ఇప్పుడు అంత కష్టం కాదేమో అని భావించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సమస్య మారదు, కానీ మనం దాన్ని చూసే విధానం మారుతుంది. అదే పరిష్కారానికి దారి తీస్తుంది. ఒక చిన్న సమాచారం, ఒక కొత్త ఐడియా లేదా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించడం వల్ల ముందుకు వెళ్ళే మార్గం కనిపిస్తుంది. ఈ సమయంలో తొందరగా రిస్క్ తీసుకోవడం కంటే స్పష్టతతో ముందుకు వెళ్ళడం మంచిది. ఐదవ సంఘటన, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించే మూడు వస్తుంది. మే 27 నుంచి 29 మధ్య ధనుసు రాశి వారికి డబ్బు, ఖర్చులు, భవిష్యత్ ప్లానింగ్ గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇది తప్పనిసరిగా పెద్ద లాభం లేదా నష్టం అని కాదు, కానీ నేను ఇంకా బెటర్గా ప్లాన్ చేయాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. కొందరు అనవసర ఖర్చులు
తగ్గించుకోవచ్చని అనిపిస్తుంది. మరికొందరికి కొత్త ఆదాయ మార్గాలు లేదా సేవింగ్ గురించి ఆలోచిస్తారు. ఈ సమయంలో ఎవరి మాటలు విని వెంటనే నిర్ణయాలు తీసుకోవడం కంటే మీ పరిస్థితికి తగ్గట్టు ఆలోచించడం మంచిది. చిన్న ప్లానింగ్ కూడా తర్వాత పెద్ద ప్రయోజనంగా మారుతుంది. ఈ రోజుల్లో తీసుకునే ఆలోచనాత్మక నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మరింత నమ్మకాన్ని ఇస్తాయి. 6వ సంఘటన, చిన్న అవకాశం భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారి తీయవచ్చు. ధనుసు రాశి వారికి ఈ 3 రోజుల్లో పెద్ద సంఘటన కంటే చిన్న అవకాశం ఎక్కువ ప్రాముఖ్యత పొందినట్టు అనిపిస్తుంది. చాలాసార్లు మనం జీవితాన్ని మార్చేది పెద్ద అవకాశమే అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఒక చిన్న ఫోన్ కాల్, ఒక చిన్న పరిచయం, ఒక చిన్న పని లేదా ఒక సాధారణమైన నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం అవుతుంది. ఈ రోజుల్లో మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని వెంటనే తిరస్కరించకుండా ఒక్కసారి ప్రశాంతంగా పరిశీలించడం మంచిది. మొదట్లో సాధారణంగా కనిపించే విషయం తర్వాత మీకు కొత్త దారి చూపించవచ్చు. ఇది ఉద్యోగం, కంటెంట్ క్రియేషన్, వ్యాపారం లేదా వ్యక్తిగత ఎదుగుదల ఏదైనా కావచ్చు. ఈ సమయంలో మీరు ఇది చిన్నదే కదా అని వదిలేసే విషయాల్లో కూడా విలువ ఉంటుంది. అయితే ప్రతి విషయాన్ని బ్లైండ్గా నమ్మకండి. పరిశీలించి మీకు సరిపోతే ముందుకు వెళ్ళడం మంచిది. ఒక చిన్న అడుగు కూడా తర్వాత పెద్ద మార్గాన్ని తెరుస్తుంది. 7వ సంఘటన, ఎవరో మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ 3 రోజుల్లో ధనుసు రాశి వారికి ఒక ఆసక్తికరమైన అనుభూతి కలుగుతుంది. మీరు చాలా కాలంగా చేస్తున్న పని, మీ ప్రయత్నం లేదా మీలో ఉన్న నైపుణ్యాన్ని ఎవరో గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది నేరుగా ప్రశంస రూపంలో రావచ్చు లేదా ఒక అవకాశ రూపంలో రావచ్చు. చాలాసార్లు మనం చేస్తున్న పని ఎవరికి కనిపించడం లేదనుకుంటాం, కానీ కొన్నిసార్లు సరైన సమయంలో వచ్చినప్పుడు గుర్తింపు వస్తుంది. ఈ సమయంలో మీపై మీరే సందేహపడకుండా ఉండడం ముఖ్యమైన విషయం. ఎవరైనా మీ పనిని మెచ్చుకుంటే దాన్ని చిన్నగా తీసుకోవద్దు. అలాగే గుర్తింపు వెంటనే రాకపోయినా నిరుత్సాహపడవద్దు. ఈ కాలం మీలో ఉన్న సామర్థ్యాన్ని మీరు కూడా మళ్ళీ గుర్తించడానికి ఉపయోగపడుతుంది. కొందరికి ఇది కొత్త బాధ్యత రూపంలో ఉంటుంది, మరికొందరికి నువ్వు ఇది బాగా చేస్తావు అనే ఒక మాట రూపంలో ఉంటుంది. ఆ ఒక్క మాట కూడా కొత్త ఆరంభానికి కారణం అవుతుంది. 8వ సంఘటన, వాయిదా వేసిన పని పూర్తి చేయాలనే ఫీలింగ్ వస్తుంది. ధనుసు రాశి వారికి ఈ తేదీల్లో ఒక ముఖ్యమైన అంతర్గత మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఒక పని అకస్మాత్తుగా పూర్తి చేయాలనే బలమైన కోరిక వస్తుంది. అది చిన్న పని కావచ్చు లేదా పెద్ద లక్ష్యం కావచ్చు. కొన్నిసార్లు మనం పని కష్టంగా ఉండి వాయిదా వేయము, సరైన మూడ్ లేక వాయిదా వేస్తాం. కానీ ఇప్పుడు మీకు ఒకటి అనిపిస్తుంది, ఇంకా ఆలస్యం చేయకూడదు, ఇప్పుడే ప్రారంభించాలి అని. ఈ సమయంలో ప్లానింగ్ చేసుకొని మొదటి స్టెప్ తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. పూర్తి చేయలేకపోయినా ప్రారంభించడం కూడా ఒక విజయం అనిపిస్తుంది. మీలో ఉన్న ఆలస్యం తగ్గి యాక్షన్ మోడ్ పెరిగినట్టు అనిపిస్తుంది. ఇదే భావనను ఎక్కువ కాలం కొనసాగిస్తే ముందుకు వెళ్ళే అవకాశం పెరుగుతుంది. జీవితంలో కొన్ని మార్పులు ఒక్క రోజులో రావు, కానీ మొదటి అడుగు మాత్రం ఒక్క రోజులోనే మొదలవుతుంది. 9వ సంఘటన, పాత పరిచయం మళ్ళీ కలిసే సూచనలు ఉంటాయి. ధనుసు రాశి వాళ్లకు గతంలో పరిచయం ఉన్న ఎవరో గుర్తుకు రావచ్చు లేదా మళ్ళీ మాట్లాడే అవకాశం రావచ్చు. ఇది పాత స్నేహితుడు, పాత సహోద్యోగి, కుటుంబానికి దగ్గర ఉన్న వ్యక్తి లేదా చాలా కాలంగా మాట్లాడని ఎవరైనా కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఇది ఎందుకు ఇప్పుడు జరిగింది అని ఆలోచిస్తారు. కొన్నిసార్లు పాత పరిచయాలు తిరిగి రావడం అనేది పాత విషయాలను మళ్ళీ ప్రారంభించడం కాదు, కొత్త దృష్టితో చూడడం. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక సమాచారం, ఒక ఆలోచన లేదా ఒక కొత్త అవకాశం వస్తుంది. అయితే గత భావోద్వేగాలతో కాకుండా ప్రస్తుత పరిస్థితిని బట్టి స్పందించడం మంచిది. ప్రతి పాత పరిచయం తిరిగి జీవితంలో ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం లేదు, కానీ కొన్నిసార్లు ఒక సాధారణ పలకరింపు కూడా కొత్త మార్గానికి కారణం కావచ్చు. 10వ సంఘటన, మీ మనసులో క్లారిటీ పెరిగినట్టు అనిపిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ కాలంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీలో స్పష్టత పెరిగినట్టు అనిపిస్తుంది. గతంలో చాలా విషయాలపై సందేహం ఉంటే ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను, నేను ఏ దారిలో వెళ్ళాలి అనే ప్రశ్నలకు మీలోనే కొన్ని సమాధానాలు కనిపిస్తాయి. బయట పరిస్థితులు మారకపోయినా మీరు ఆలోచించే విధానం మారడం వల్ల తేడా కనిపిస్తుంది. ఈ సమయంలో ఇతరులతో పోల్చుకోవడం తగ్గించి మీ ప్రయాణంపై దృష్టి పెట్టడం మంచిది. క్లారిటీ వచ్చినప్పుడు వెంటనే పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ స్పష్టతను నోట్ చేసుకొని కొద్దిగా అమలు చేయడం మంచిది. కొన్ని సందర్భాల్లో జీవితాన్ని మార్చేది పరిస్థితులు కాదు, మన ఆలోచనలో వచ్చే స్పష్టత. 11వ సంఘటన, కొత్త ఐడియా లేదా ప్లాన్ మొదలయ్యే అవకాశం ఉంటుంది.
ధనుసు రాశి వారికి ఒక కొత్త ఆలోచన లేదా భవిష్యత్తుకు ఉపయోగపడే ప్లాన్ మనసులోకి వచ్చే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఇది ఒక్కసారిగా వచ్చిన ఆలోచనలా కనిపించినా చాలా కాలంగా మీలో నడుస్తున్న ఆలోచనలకు ఇప్పుడు రూపం దొరికినట్టుగా ఉండవచ్చు. కొందరికి ఇది పని, వ్యాపారం, కంటెంట్, చదువు లేదా వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించినదై ఉంటుంది. ఈ సమయంలో మీరు కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అనే భావనతో ఉంటారు. అయితే వెంటనే ఫలితం రావాలని ఆశించకుండా చిన్న స్థాయిలో మొదలు పెట్టడం మంచిది. చాలాసార్లు విజయానికి కారణం పెద్ద ప్లాన్ కాదు, ప్లాన్ మొదలు పెట్టడం. మీకు వచ్చిన ఆలోచనలను నోట్ చేసుకోవడం, వాటిలో ఉపయోగపడేవి ఎంపిక చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటాయి. ఈ రోజుల్లో మీలోని సృజనాత్మకత పెరిగినట్టు అనిపిస్తుంది. అదే భవిష్యత్తులో మీకు కొత్త మార్గాన్ని చూపే అవకాశం ఉంది. 12వ సంఘటన, అనవసర ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది. ఈ కాలంలో ధనుసు రాశి వారు డబ్బు విషయంలో కొంచెం భిన్నంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ముందులా వెంటనే ఖర్చు చేయకుండా ఇది నిజంగా అవసరమా అని ఒక్కసారి ఆలోచిస్తారు. ఇది డబ్బు మీద భయం కాదు, బాధ్యత పెరగడం లాంటిది. కొందరికి భవిష్యత్ కోసం సేవింగ్ చేయాలి అనే ఆలోచన వస్తుంది. మరికొందరికి ఆదాయం పెంచుకోవాలనే ప్లానింగ్ మొదలవుతుంది. ఈ సమయంలో చిన్న చిన్న ఖర్చులు కూడా గమనించే అలవాటు వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని ప్రశాంతంగా అర్థం చేసుకోవడం, ప్లాన్ చేసుకోవడం వల్ల మానసికంగా కూడా తేలిక అనిపిస్తుంది. అయితే డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడి పడవలసిన అవసరం లేదు. లక్ష్యం ఖర్చు ఆపేయడం కాదు, సరిగ్గా ఉపయోగించడం. ఈ మార్పు తర్వాత కాలంలో మీకు నమ్మకాన్ని పెంచే అలవాటుగా మారవచ్చు. 13వ సంఘటన, కుటుంబంలో ఒక మంచి చర్చ జరుగుతుంది. ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యులతో మాట్లాడే సందర్భాలు కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తాయి. కొన్నిసార్లు చాలా రోజులుగా మాట్లాడిన విషయం ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం వస్తుంది. అది భవిష్యత్ ప్లాన్, డబ్బు, పని, కుటుంబ నిర్ణయాలు లేదా సాధారణ భావోద్వేగ విషయం ఏదైనా కావచ్చు. ఈ సమయంలో మీ మాట వినిపించుకోవడం ఎంత ముఖ్యమో ఇతరుల మాట వినడం కూడా అంతే ముఖ్యంగా భావించాలి. ఒక మంచి సంభాషణ వల్ల అపార్థాలు తగ్గే అవకాశం ఉంటుంది. కొందరికి కుటుంబం నుంచి ఊహించని మద్దతు కూడా వస్తుంది. అయితే ప్రతి విషయం వెంటనే మారిపోతుందని కాదు, కానీ మాట్లాడడం మొదలవడం కూడా ఒక మంచి మార్పు. ఈ రోజుల్లో కుటుంబంతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది. 14వ సంఘటన, మీపై నమ్మకం మళ్ళీ పెరుగుతుంది. ధనుసు రాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక ముఖ్యమైన అంతర్గత మార్పు కనిపిస్తుంది. అది మీపై మీకు నమ్మకం రావడం. గతంలో కొన్ని పనులు అనుకున్నట్టు జరగకపోయినా ఇప్పుడు నేను మళ్ళీ ప్రయత్నించగలను అనే భావన వస్తుంది. ఇది ఒక్కసారిగా వచ్చే ధైర్యం కాదు, నెమ్మదిగా తిరిగి వచ్చే ఆత్మవిశ్వాసం. మీరు గతంలో చేసిన మంచి పనులు, సాధించిన విషయాలు గుర్తుకు వస్తాయి. కొందరికి ఇతరుల మాటలు కూడా ధైర్యం ఇవ్వవచ్చు. ఈ సమయంలో మీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చకుండా మీ పురోగతిని గుర్తించడం మంచిది. నమ్మకం అంటే అన్నీ సాధిస్తామని కాదు, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రయత్నించామా లేదా అనేదే ముఖ్యం. అదే భావన ఈ రోజుల్లో బలపడే అవకాశం ఉంటుంది. 15వ సంఘటన, ఎదురు చూసిన సమాచారం వస్తుంది. ఈ తేదీల్లో ధనుసు రాశి వారికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం, ఒక సమాధానం లేదా ఒక క్లారిటీ లభిస్తున్నట్టు అనిపిస్తుంది. అది పని, వ్యక్తిగత విషయం, కుటుంబ నిర్ణయం లేదా ఒక ప్లాన్ గురించి కావచ్చు. చాలాసార్లు ఎదురు చూడడం వల్ల మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం, కానీ సమాచారం వచ్చిన తర్వాత విషయం అంత కష్టంగా లేదనిపించవచ్చు. అయితే వచ్చిన ప్రతి వార్త మీ అంచనాల ప్రకారం ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యమైనది ఏమిటంటే మీకు ముందుకు వెళ్ళడానికి కావాల్సిన స్పష్టత రావడం. ఈ సమయంలో వచ్చిన సమాచారాన్ని తొందరగా అర్థం చేసుకోవడానికి కాకుండా ప్రశాంతంగా పరిశీలించడం మంచిది. కొన్ని సమాధానాలు వెంటనే మార్పు తీసుకురాకపోయినా తర్వాత తీసుకునే నిర్ణయాలకు దారి చూపిస్తాయి. 16వ సంఘటన, పని లేదా వ్యక్తిగత జీవితంలో చిన్న పురోగతి కనిపిస్తుంది. ధనుసు రాశి వారికి పెద్ద మార్పు కాకపోయినా ఒక చిన్న పురోగతి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. చాలాసార్లు మన జీవితంలో పెద్ద ఫలితాలనే గుర్తిస్తాం, కానీ నిజమైన ఎదుగుదల చిన్న మార్పుతో మొదలవుతుంది. ఈ రోజుల్లో మీరు చేస్తున్న పని కొంచెం సులభంగా అనిపించవచ్చు, ఒక పెండింగ్ విషయం ముందుకు కదలవచ్చు, లేదా మీ ప్రయత్నానికి చిన్న గుర్తింపు వస్తుంది. వ్యక్తిగత జీవితంలో కూడా సంబంధాలు, ఆలోచనలు లేదా రోజువారీ అలవాట్లలో కొద్దిగా మెరుగుదల కనిపిస్తుంది. ఈ చిన్న మార్పులను తక్కువగా అంచనా వేయకండి, ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భవిష్యత్తులో పెద్ద ఫలితాలు చాలాసార్లు ఇలాంటి చిన్న పురోగతుల నుంచే వస్తాయి. ఈ సమయంలో మీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చుకోవడం తగ్గించి, నిన్నటితో పోలిస్తే ఈరోజు నేను చాలా ముందుకు వెళ్ళాను అని ఆలోచించడం ఉపయోగపడుతుంది. చిన్న విజయం కూడా మీలో కొత్త నమ్మకాన్ని పెంచుతుంది.
17వ సంఘటన, ఒక నిర్ణయం ఆలస్యం చేయకుండా తీసుకోవాలనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో ధనుసు రాశి వారికి ఒక విషయం స్పష్టంగా అనిపిస్తుంది. కొన్ని నిర్ణయాలు ఎక్కువ కాలం వాయిదా వేయకూడదని, చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక విషయం గురించి ఇప్పుడు మీలో క్లారిటీ పెరిగినట్టు అనిపిస్తుంది. అయితే ఇక్కడ తొందరపాటు కాదు, అవసరమైన సమయం తీసుకొని చివరికి ముందుకు కదలాలని భావించడం. కొందరికి ఇది పని, చదువు, వ్యక్తిగత లక్ష్యం లేదా జీవన శైలికి సంబంధించిన నిర్ణయం కావచ్చు. నిర్ణయం తీసుకోవడం అంటే ప్రతిసారి రిస్క్ కాదు, కొన్నిసార్లు అది నిలిచిపోయిన జీవితాన్ని మళ్ళీ కదిలించే మొదటి అడుగు. ఈ సమయంలో ఇతరుల అభిప్రాయాలు వినడం మంచిదే, కానీ చివరి నిర్ణయం మీ పరిస్థితికి సరిపడేలా ఉండాలి. మీకు ప్రశాంతంగా అనిపించే దిశే మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. 18వ సంఘటన, మీకు ఉపయోగపడే వ్యక్తి పరిచయం కావచ్చు. ధనుసు రాశి వారికి ఈ తేదీల్లో కొత్త వ్యక్తులు లేదా ఇప్పటికే తెలిసిన వారిలో ఎవరో ఒకరు ముఖ్యంగా అనిపించే అవకాశం ఉంటుంది. ఇది వెంటనే జీవితాన్ని మార్చేస్తుంది అని కాదు, కానీ ఆ వ్యక్తి చెప్పిన ఒక ఆలోచన, ఇచ్చిన ఒక సమాచారం లేదా చూసిన ఒక అవకాశం మీకు తర్వాత ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చే వ్యక్తులు పెద్ద సహాయం చేయలేకపోయినా ఒక కొత్త దృక్పథం ఇస్తారు. ఈ సమయంలో కొత్త పరిచయాలపై ఓపెన్ మైండ్తో ఉండడం ఉపయోగకరంగా ఉండవచ్చు. అయితే ప్రతి ఒక్కరిని ఈజీగా నమ్మకండి. ప్రశాంతంగా పరిశీలించి మీకు నచ్చిన వాళ్ళతోనే సంబంధాలను కొనసాగించడం మంచిది. కొన్నిసార్లు సరైన సమయంలో కలిసిన వ్యక్తి మనలో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడంలో పాత్ర పోషిస్తారు. 19వ సంఘటన, మీలో ఉన్న టాలెంట్ బయటపడే సందర్భం వస్తుంది. మే 27 నుంచి 29 మధ్య ధనుసు రాశి వారికి తమలో ఉన్న ఒక సామర్థ్యం లేదా ప్రతిభను మళ్ళీ గుర్తించే అవకాశం ఉందని అనిపిస్తుంది. చాలా సార్లు మనం చేయగలిగిన పనిని సాధారణంగా తీసుకుంటాం, కానీ ఇతరులు అదే విషయాన్ని ప్రత్యేకంగా చూడవచ్చు. ఈ రోజుల్లో మీరు చేస్తున్న పని, మీ మాట తీరు, మీ ఐడియాలు లేదా మీ క్రమశిక్షణ ఎవరికైనా కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలా కాలంగా ఒక పని చేస్తున్నా ఫలితం కనిపించలేదని అనిపిస్తే ఇప్పుడే కొంచెం మార్పు కనిపిస్తుంది. అయితే గుర్తింపు కోసం మాత్రమే పనిచేయడం కంటే మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టడం మంచిది. ప్రతి టాలెంట్ ఒక్క రోజులో బయటపడదు, కానీ సరైన సమయం వచ్చినప్పుడు మీరు కూడా ఇది నా బలం అని గుర్తించే అవకాశం ఉంటుంది. 20వ సంఘటన, ఇప్పుడే మార్పు ప్రారంభం కావచ్చు అనే భావన కలుగుతుంది. ఈ మొత్తం కాలంలో ధనుసు రాశి వారికి చివరగా ఎక్కువగా అనిపించే విషయం జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్నట్టుగా భావించడం. ఇది బయట ప్రపంచంలో పెద్ద సంఘటన వల్ల కాకపోవచ్చు. కొన్నిసార్లు మనలో వచ్చే ప్రశాంతత, స్పష్టత, కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలే మార్పుకు ప్రారంభం అవుతాయి. ఈ రోజుల్లో మీరు గతం గురించి తక్కువగా, ముందున్న దారి గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి కొంచెం భిన్నంగా జీవించాలి, కొత్తగా ప్రయత్నించాలి, నా జీవితాన్ని నేను క్రమంగా మార్చుకోవాలి అనే భావన వస్తుంది. ఈ భావన వచ్చిన వెంటనే అన్నీ మారిపోతాయని కాదు, కానీ మార్పు మొదలవడానికి అవసరమైన మొదటి సంకేతం ఇదే కావచ్చు. చిన్న అడుగులు, స్థిరమైన ఆలోచన, ప్రశాంతమైన నిర్ణయాలు కలిసి మీకు ముందుకు వెళ్ళాలని దారి చూపిస్తాయి. ముగింపు, ధనుస్సు రాశి వారు జీవితంలో వచ్చే ప్రతి చిన్న సంకేతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు మార్పు బయట నుంచి కాదు, మనలోనే మొదలవుతుంది. ఈ ఫలితాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారమే చెప్పబడినవి. వ్యక్తిగత, ఆర్థిక లేదా జీవిత నిర్ణయాలకు దీన్నే ఆధారంగా తీసుకోకండి. ఇంకా ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.